డైలీ టేస్ట్ ది డైలీ. మరో 15 రోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది. ఆలోపు మిగిలింది 2 శుక్రవారాలు మాత్రమే. వాటి కోసం పెద్ద యుద్ధమే జరుగుతోంది. మరి ముఖ్యంగా చిన్న సినిమాల మధ్య పెద్ద యుద్ధమే జరగబోతోంది. 2025 లాస్ట్ 2 వీక్స్ పీక్స్ చూపించబోతున్నారు. అగ్ర నిర్మాణ సంస్థలు, చిన్న నిర్మాతలు కలగలిపి దండయాత్రకి రెడీ అవుతున్నారు. మరి ఆ సినిమాలేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? 2 వారాలు 12 సినిమాలు. డిసెంబర్ చివరి 2 వారాల్లో బాక్సాఫీస్ పరిస్థితి ఇది. అందులో 3 సినిమాలు మాత్రమే డిసెంబర్ 19న వస్తుంటే మిగిలిన 9 సినిమాలు క్రిస్మస్ వీకెండ్ వచ్చేస్తున్నాయి. చిన్న సినిమాల దండయాత్ర పెద్దగానే జరుగుతోంది. వీళ్ళందరిలో అవతార్ 3 లీడ్ తీసుకోబోతోంది. ఈ వారమే అత్యంత భారీగా వస్తోంది ఈ చిత్రం. అవతార్ 3 పై ఇండియాలోనూ అంచనాలు భారీగానే ఉన్నాయి. డిసెంబర్ 19న రాబోయే సినిమాల్లో అగ్రతాంబూలం వెళ్లేది దీనికే. అదే రోజు గుర్రం పాపిరెడ్డి అంటూ నవ్వించడానికి వచ్చేస్తున్నారు నరేష్ అగస్త్య, బ్రహ్మి అండ్ బ్యాచ్. దాంతో పాటే రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్న సహకుటుంబానం అనే సినిమా సైతం డిసెంబర్ 19నే రానుంది. 2025లో చివరి యుద్ధం క్రిస్మస్ వీకెండ్ కోసమే జరగబోతోంది. ఈ ప్లేస్ కోసం 3 నెలల ముందుగానే ఖర్చు వేశారు ఆది సాయి కుమార్. ఆయన నటిస్తున్న సంభాల డిసెంబర్ 25న రానుంది. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్స్ లోనే విడుదలవుతుంది. ఇక 25నే రానున్న మరో క్రేజీ మూవీ ఛాంపియన్. శ్రీకాంత్ తనయుడు రోషన్ కి రీలాంచ్ ఈ సినిమా. వైజయంతి మూవీస్ నుంచి ఈ ఛాంపియన్ వస్తున్నాడు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ పతంగ్, సీనియర్ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలంగాణ బ్యాక్డ్రాప్ సినిమా దండోరా, బన్నీవాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న ఈషా, మోహన్ లాల్ వృషభ, సుదీప్, మార్క్, కార్తీ అన్నగారు వస్తారు కూడా క్రిస్మస్ రోజే రానున్నాయి. వానరా అనే మరో సినిమా ఆ మరుసటి రోజు వస్తోంది. ఇలా డిసెంబర్ చివరి 2 వారాలు ఫుల్ ప్యాక్ అయిపోయాయి.